బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచంలోనే పేరుగాంచిన విద్యా సంస్థ నిజాం కాలేజీ 1887లో నిజాం నవాబు కట్టిన ఈ కళాశాల ఎంతో మంది మేధావులను ప్రపంచానికే పరిచయం చేసింది. అంతటి చరిత్ర గల సంస్థ నేడు ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతోంది. అనేక షూటింగ్స్లు జరుగుతున్న ఖజానా మాత్రం ఖాళీ అవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ప్రిన్సిపల్ వ్యవహారం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. అన్న 10 నిమిషాలు అయిపోతుంది కదన్నా మనము. ఒకప్పుడు అనేక మంది దేశీ విదేశీ విద్యార్థులతో కలకలలాడేదే నిజాం కాలేజ్. కాగా 4 సంవత్సరాలుగా అబ్రాడ్ లిస్టులో లేకుండానే పోయింది ఈ కాలేజ్. దీంతో విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా నిజాం కళాశాల అంటే షూటింగ్స్ కు చాలా ఫేమస్. ప్రిన్సిపల్ గా భీమా పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నప్పటి నుంచి అనేక షూటింగ్స్లకు పర్మిషన్స్ కూడా ఇచ్చారు. ఒకరోజు షూటింగ్ జరుపుకోవడానికి 5 లక్షల డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గత జనవరిలో హీరో నాగార్జున నటించిన కుబేరా సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్లో దేవకీనంద కిషోర్ సినిమాకి షూటింగ్ జరిగింది. వాటి కోసం డబ్బులు కూడా ఇచ్చామని అంటున్నారు మూవీ టీం. కానీ కాలేజ్ అకౌంట్లోకి మాత్రం డబ్బులు రాలేదు. మరి ఎవరి ఖాతాలో ఆ డబ్బులు జమైనట్టు? డీడీ రూపంలో చెల్లించాల్సిన డబ్బులు క్యాష్ రూపంలో ఎవరికి ఇచ్చినట్టు? ఇలాంటి ప్రశ్నలు అనేకం తలెత్తగా అందరూ కూడా ప్రిన్సిపల్ భీమా వైపే చూపిస్తున్నారు. ఇక ఇన్ని షూటింగ్స్ జరుగుతున్నా సరే కాలేజ్ అకౌంట్లోకి పైసలు మాత్రం రావడం లేదు. అంతేకాకుండా కళాశాల మీద అభిమానంతో చాలా ఆర్గనైజేషన్స్ డొనేషన్స్ కూడా చేస్తూ ఉంటాయి. అవి కూడా అకౌంట్స్లో పడటం లేదు. మరోవైపు ఆబిట్స్లో ఉన్న నిజాం కాలేజ్ అకౌంట్, కూకట్పల్లి కెనరా బ్యాంక్లో అకౌంట్ ఎందుకు తీశారు అనే అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు నిజాం క్లబ్ ద్వారా హైదరాబాద్లో జరిగే ప్రతి మ్యాచ్కు సరే నిజాం కళాశాలకు విద్యార్థుల కోసం 30 రూపాయల టికెట్ వరకు వస్తాయి. అయితే ఆ టికెట్స్ని కూడా ప్రిన్సిపల్ పక్కదారి పట్టిస్తున్నారు అని విద్యార్థులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో యూనివర్సిటీకి అధికారులు ముడుపులు అందాయా అనే అనుమానాలు కూడా విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాలేజ్ బ్రాండ్ని, విద్యార్థుల భవిష్యత్తును గుర్తించి ఆలోచించే వారిని ఉన్నత పదవులను కేటాయించాలని విద్యార్థులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఇటు నిజాం కాలేజ్ కి వచ్చే ఫండ్స్ అన్ని కూడా దారి మళ్లుతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా నిజాం కళాశాలకు ఒక బ్రాండ్ అనేది ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా కళాశాలలకు డొనేషన్లు ఇతరత రూపాల్లో కూడా ఎక్కువగా ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా ఈ యొక్క ఫండ్స్ అనేవి కూడా దారి మారుతున్నట్టు కూడా విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ కాలేజీకి సంబంధించి చాలా వరకు కూడా ఎక్కువ మంది ఫారెన్ స్టూడెంట్స్ ఈ కళాశాలలో చదువుకోవడానికి వస్తారు. అయితే గత 4 సంవత్సరాలుగా కూడా ఈ కళాశాలకు నాక్ గుర్తింపు అనేది లేకుండా పోయింది. ఈ నాక్ గుర్తింపు పొందడానికి కాలేజ్ నుంచి నాక్ టీమ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 ప్రిన్సిపాల్ భీమా ఎప్పుడైతే 10 బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి కూడా నాక్ సంబంధించి ఎటువంటి నాక్ టీమ్ కి ఎటువంటి అప్లికేషన్లు అందకుండా నాక్ గుర్తింపు పొందకుండా ఉండడంతో అబ్రాడ్ లిస్ట్ లో కళాశాల ఏదైతే ఫారెన్ స్టూడెంట్స్ ఇక్కడికి చదువుకోవడానికి వస్తారో వారికి ఆ కళాశాల నేమ్ అయితే ఆ లిస్ట్ లో లేకుండా పోయింది. నిజాం కళాశాల నేమ్ లేకుండా పోయింది. దీంతో ఫారెన్ స్టూడెంట్స్ స్ట్రెంత్ కూడా నిజాం కళాశాలకు క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే ఈ కళాశాల ఆర్థిక ప్రస్తావన వచ్చినప్పటి నుంచి కూడా ప్రిన్సిపాల్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఉద్యోగులకు అదేవిధంగా కాంట్రాక్ట్ అసోసియేట్ ఎంప్లాయీలకు ఎవరికి కూడా అంటే జీతపత్యాలు చెల్లించలేని పరిస్థితి నిజాం కళాశాల ఉంది అంటూ కూడా ఆ ప్రిన్సిపాల్ భీమా చెప్తున్నారు. వాస్తవానికి నిజాం కళాశాలకు మొదటి నుండి కూడా ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ మీద ఆధారపడకుండా ఇతరత్ర సోర్సులు ఎక్స్టర్నల్ సోర్సెస్ కూడా చాలాగా ఉన్నాయి. ప్రధానంగా షూటింగ్ సంబంధించి ఎక్కువగా నిజాం కాలేజ్ షూటింగ్ జరుపుకోవడానికి ఎక్కువ సినిమాకి సంబంధించిన వారు కూడా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఈ క్రమంలోనే చాలా షూటింగ్స్ కూడా ప్రొఫెసర్ భీమా వచ్చినప్పటి నుంచి కూడా చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. అయితే ఈ క్రమంలో ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖు హీరో నాగార్జున
సినిమాకి సంబంధించి కుబేర షూటింగ్ అయితే నిజాం కళాశాలలో జరిగింది. తర్వాత రోజు 28వ తారీఖు దేవికి నంద కిషోర సినిమా షూటింగ్ కూడా నిజాం కళాశాలలో జరిగింది. అయితే ఈ షూటింగ్ సంబంధించి జనరల్ గా షూటింగ్ సంబంధించి ఒక డీడీ రూపంలో 5 లక్షల రూపాయలు చెల్లించి షూటింగ్ కి పర్మిషన్ అయితే తీసుకోవాలి. అయితే కుబేర మూవీకి సంబంధించి షూటింగ్ జరిగినప్పుడు ఆ శనివారం రోజు పర్మిషన్ తీసుకున్నారు. కానీ తెల్లారితే ఆదివారం రోజున కూడా దేవకీనంద కిషోర సినిమా షూటింగ్ జరిగింది. కానీ ఆ షూటింగ్ సంబంధించిన ఆ వివరాలు ఏదైతే పర్మిషన్ సంబంధించిన ఏవి కూడా తీసుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అటువంటి ప్రిన్సిపాల్ సంబంధించగా ప్రిన్సిపాల్ కూడా ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు. అయితే ఈ విషయంలో క్యాష్ రూపంలో ఏదైతే డీడీ రూపంలో చెల్లించాల్సిన ఆ రూపాయలు ఏవైతే ఉంటాయో, డబ్బు అయితే ఏది ఉంటుందో ఆ డబ్బు మొత్తం కూడా క్యాష్ రూపంలో ఎవరికి అందాయి అని అందరి విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయగా అందరూ కూడా ప్రొఫెసర్ భీమా వైపు చూస్తున్నారు. అయితే భీమా ఎప్పుడైతే 10 బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కూడా దాదాపుగా చాలా షూటింగ్లు అయితే జరిగాయి. ఈ షూటింగ్ లకు సంబంధించి అన్ని కూడా ఏదైతే బడ్జెట్ లో అది అకౌంట్ లోకి రాకుండా కూడా పక్కదారి మళ్లిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఆ కళాశాలకు సంబంధించి పూర్వ విద్యార్థులు అదేవిధంగా కొంతమంది ఆ కళాశాల మీద సానుకూల దృక్పథంతో ఉన్నవారంతా కూడా డొనేషన్ల రూపంలో కూడా చాలా వరకు కళాశాలకి ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రచన టీవీకి సంబంధించి కూడా 2,50,000 రూపాయల చెక్కును ఏదైతే కళాశాల ప్రిన్సిపాల్ కి అయితే అందజేశారు. ఈ చెక్కును ఆ పిల్లలకు కంప్యూటర్లు నూతన కంప్యూటర్లు కొనుగోలు చేసి విద్యార్థులకు ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంకరేజ్ చేయడానికి కోసం అయితే కేటాయించడం జరుగుతుందంటూ కూడా వారు అయితే చెక్కును ప్రిన్సిపాల్ భీమాకు అందజేశారు. అయితే ఈ ప్రిన్సిపాల్ భీమా విద్యార్థులకు కంప్యూటర్లు కొనివ్వకుండా తన వ్యక్తిగత అవసరాల కోసం ల్యాప్టాప్ కొనుక్కున్నట్టు కూడా విద్యార్థులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే హైదరాబాద్ లో జరిగే ఇంటర్నేషనల్ మ్యాచ్ నుండి రంజీ నుంచి ఇంటర్నేషనల్ మ్యాచ్ వరకు కూడా నిజాం కళాశాలకు నిజాం క్లబ్ ద్వారా అంటే క్రికెట్ క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి మ్యాచ్ కూడా ఏ మ్యాచ్ హైదరాబాద్ లో ఎట్లాంటి మ్యాచ్లు జరిగినా సరే ఆ మ్యాచ్ కు 30 టికెట్ల వరకు కూడా నిజాం కాలేజ్ విద్యార్థులకు వస్తుంది. అయితే ఈ టికెట్లన్నీ కూడా పక్కదారి మళ్లిస్తున్నట్టు కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఇంతవరకు మేము నిజాం కాలేజ్ లో చదువుకున్నప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి ఎక్కడ క్రీడా అంటే ఏ స్పోర్ట్స్ జరిగినా సరే ఆ స్పోర్ట్స్ కి సంబంధించి మేము మా సొంత డబ్బులతో టికెట్లు కొనుగోలు చేసుకున్నామే తప్ప కళాశాల నుంచి ఎట్లాంటి టికెట్లు మాకు అందలేదంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. మొత్తానికి అయితే యూనివర్సిటీకి సంబంధించిన కళాశాలలు నిజాం కళాశాలనే కాకుండా మిగతా కళాశాలలు కూడా ప్రిన్సిపాల్లో ఇదే విధంగా డబ్బులు ఏదైతే డొనేషన్ల రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ వస్తున్నారు వాటన్నిటి కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ కళాశాల యొక్క బ్రాండ్లు పెంచి విద్యార్థుల సామాజిక విద్యార్థుల కోణంలో ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దే విధంగా ఉన్న ప్రిన్సిపాల్లకు కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ల వాళ్ళ కానీ ఉన్నత పదవులు కేటాయిస్తే బాగుంటుంది మా భవిష్యత్ అంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ హరికృష్ణ.